Welcome everybody, it's Nagraj. I'm back again with a new video. So hope you people are good and awesome. So guys, the vlog of the day ఈరోజు వచ్చేసి మన లోకి బ్రో అయితే ఎంటీ అయితే తీసుకొచ్చాను అనమాట. సో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే అయిపోయినాయి అండ్ పీపీఎఫ్ గురించి కూడా అయితే అయిపోయింది అనమాట. సో మనమైతే ఇప్పుడైతే ఇక వెళ్తూ మోటో వ్లాగింగ్ చేసుకుంటూ మనం అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం. సీ యూ ఆన్ ద మోటో వ్లాగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. సో ఇప్పుడైతే ఇక్కడైతే ఆగి మనమైతే ఇక హెల్మెట్ అండ్ మౌంట్ అంతా సెట్ చేసుకున్నాం అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద పానగల్. ఇప్పుడే మనం అయితే మోటో వ్లాగ్ సెట్ చేసుకొని అండ్ ఇప్పుడైతే మనం అయితే బైక్ తీసుకొని అయితే పానగల్కి అయితే వెళ్తున్నాం అండ్ వీఆర్ జస్ట్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడైతే. సో జస్ట్ గివ్ ఎ స్మాల్ పుల్ హియర్. సో ఇంకా కొత్త హైవే ఉంటుంది అనమాట. ఫ్లైఓవర్ ఎక్కగానే దిగగానే హైవే వస్తుంది. సో వీ కెన్ గో ఫ్రమ్ దేర్. అంటే హైవే కదా అది. సో జస్ట్ మనం ఒక పుల్ ఇచ్చేద్దాం అనమాట, లాంగ్ పుల్ అయితే అక్కడ. సో యాక్చువల్లీ వీడియో ఏంటంటే మేము 3-4 days నుంచి అయితే ట్రై చేస్తున్నాం వీడియో తీయడానికి అండ్ వీఆర్ నాట్ గెటింగ్ టైం. అంటే వీడికి ఏదో ఒక వర్క్ ఉంటుంది అండ్ నాకేదో వర్క్ ఉంటుంది. సో అంత కుదరట్లేదు అనమాట వీడియో తీయడానికి. అండ్ ఆల్సో రెయిన్స్ కూడా వస్తున్నాయి కదా అండ్ ఇక్కడ వర్షం కూడా పడింది అనమాట. 2 days వీడియో తీద్దాం అనుకున్న రోజే మార్నింగ్ ఏమో బాగా ఎండ కొట్టేస్తుంది. సో ఈవినింగ్ టైంలో తీద్దాంలే అనుకున్నాం. సో అప్పటికి మళ్ళీ ఈవినింగ్ కదా మీ వర్షం అన్ఎక్స్పెక్టెడ్గా ఎంపటే క్లౌడ్స్ వచ్చేసి బ్లాక్గా అండ్ రెయిన్ పడడం కానీ అలాంటివి అయితే అయినాయి అనమాట. సో ఐ హోప్ నాకు తెలిసి మీకు ఆడియో క్వాలిటీ అండ్ విజిబిలిటీ అయితే ఓకే అని అనుకుంటున్నాను నేనైతే. అది ఓకే అయితే నాకైతే కామెంట్ అనేది చేసి చెప్పండి. సో బ్రో ఆడియో క్వాలిటీ ఈజ్ గుడ్ అండ్ అలాగే వీడియో కూడా మంచిగా ఉండే అయితే కామెంట్ అనేది చేయండి. నా ఫ్లైఓవర్ మీద జస్ట్ ఒక పుల్ అయితే ఇచ్చేద్దాం ఆ ఫ్లైఓవర్ మీద. సో పాన్గల్లో ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ అవైతే అవుతున్నాయి అండ్ వీ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడైతే మనకైతే టైం కూడా లేదనమాట. సో కొద్దిగా వర్క్ అయితే ఉంది ఇప్పుడు నాకైతే. మనం ఇప్పుడు హైవే ఎక్కినాక జస్ట్ ఒక పుల్ ఇచ్చేసి అయితే చూద్దాం. సో యూ గైస్ కెన్ ఎంజాయ్ ద బీట్ ఫర్ దిస్ MT-15. ఇప్పుడు యూటర్న్ ముందర తీసుకోవాలా. సో వీ హ్యావ్ టు టేక్ యూటర్న్ అండ్ ఫ్రంట్. సో ముందుకుంటుంది యూటర్న్ అయితే. క్రేజీగా ఉంది గాయస్, క్రేజీ అనిపిస్తుంది నాకైతే. ఎంత లాంగ్ ఉందంటే యూటర్న్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యూటర్న్ ఎంత లాంగ్ ఉంటుందని. మ్యాన్ ఓ యా. బ్రేకింగ్ వాజ్ అబ్సల్యూట్లీ గ్రేట్. So guys, braking is absolute damn. You guys can enjoy the MT ride, man. So how you guys feel about this MT? Better he was choosing a good bike, man. Now flyer కి వెళ్దాం ఆవద్దా అని ఆలోచిస్తున్నా. So let's check the top speed. అలాగే టాప్ స్పీడ్ చూద్దాం మనం అయితే బైక్. అటు అయితే వెళ్తుంది హెల్మెట్ అయితే. నాకు తెలిసి మీకు ఆడియో క్లారిటీ ఉందో లేదో నాకైతే డౌట్. నో హెల్మెట్ అయితే అటు ఇటు కూర్చేస్తుంది నన్ను. 12, 11, 10 ఈ ఫ్లైఓవర్ అయితే నేనైతే ఈరోజు అయితే ఎక్కిన ఈ ఫ్లైఓవర్ అయితే. సో టోటల్ ఫుల్ ఎక్కినా నేనైతే. గోయింగ్ 11, 10. అరే ఇది 110, 112 వెళ్తుంది. 110, 112 వెళ్తుంది కదా. అవునా? సో గాయస్ ఓకే. సో మన లోకి బ్రో అయితే 120 వరకు పుష్ చేసిండ. సో వీఆర్ నాట్ పుష్డ్ టు ద 120 స్పీడ్. సో వీ హ్యావ్ పుష్ దిస్ ఇన్ టు ద జస్ట్ 112 and 111 top speed. Not top speed, man. I just pushed into that.
సో యూ గైస్ జస్ట్ ఎంజాయ్ దిస్ బీస్ట్ ఆఫ్ ద బైక్ మ్యాన్. ఓ చాలా బాగుంది బైక్ డ్రైవ్ చేస్తుంటే. ఇంకా ఇంకా వేరే బైక్స్ తోలుతుంటే ఇంకెలా ఉంటుందో, ఐ మీన్ నాకు ఇష్టమైన బైక్ తోలితే ఇంకెలా ఉంటుందో. సో యాక్చువల్లీ ఇక్కడ కార్నరింగ్ చేయొద్దు ముందు, ఎందుకనంటే ఇక్కడ మొత్తం కంకర రాళ్ళగా ఉంటాయి అన్నమాట. సో వి డు నాట్ ఎట్ చూస్తున్నారు కదా, మీకు అవుపిస్తే చూడండి, కంకర అయితే ఉంటుంది అనమాట అక్కడైతే. సో వి కాంట్ డూ కార్నరింగ్ దే. సో ఐ థింక్ ఆడియో క్వాలిటీ వాస్ గుడ్. నాకైతే ఇంకేం అర్థం కావట్లేదు, శాంపుల్స్ కూడా ఏం చూసుకోలేదు నేను, డైరెక్ట్ పెట్టేసి డ్రైవ్ చేస్తున్నాను నేను. పానగల్ చెరువు అనమాట. సో రైనీ సీజన్ కదా ఇదైతే కొద్దిగా, సో మీ అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే యాక్చువల్లీ అందులో అతను చనిపోయాడు అనమాట పానగల్ చెరువులో పడి. యాక్చువల్లీ అతనైతే ఫిషింగ్ చేస్తుంటాడు అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిండు, మధ్యలో వరకు వెళ్ళేసరికి సడన్గా ఆ రోజు అయితే రెయిన్ వచ్చింది. ఐ మీన్ బాగా గాలి దుమారం అండ్ రెయిన్, మీన్ గొడగల్ల వాన్ అంటారు కదా, సో అదనమాట. యాక్చువల్లీ మేము బావిలో అప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నాం అండ్ మాకైతే బాగా దెబ్బలు తాగినాయి, అంటే బాగా కొట్టేసినాయి అనమాట రాళ్ళ వర్షం అయితే. అండ్ అలాగే అందులో అయితే అతను చనిపోయింది అనమాట. సో కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే రేట్ పడుతున్నప్పుడు మెరుపులు వస్తాయి కదా, సో పిడుగులు కూడా పడ్డాను అయితే నా కళ్ళ ముందే పిడుగులో పడ్డాను, ఐ మీన్ పిడుగు పడుతుంటే చూసినాను అనమాట తాడిపోతాం మీద. ఆ వీడియో దొరికితే నేనైతే పెడతాను, మీకైతే చూసేయండి. అండ్ ఇప్పుడు మన దగ్గరికి అయితే వచ్చేసినాం, నా బైక్ అయితే వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర మనం అయితే బైక్ని పార్క్ చేసి అండ్ మనం పీస్ఫుల్గా అండ్ క్లీన్గా నీట్గా అండ్ మాట్లాడుకుందాం మనం అయితే పైన. సో పైన ఒక చెట్టు ఉంటుంది, అప్పుడు ఆడ చెట్టు లేకపోతే నన్ను చంపేస్తాడు. అది లాంగ్ అయితే ఇదే తెలియదు, మన ఫస్ట్ మోటో బ్లాగ్ కూడా ఇదే రూట్లో చేసినాం అనమాట. ఐ మీన్ ఇక్కడైతే కాదు, సో హైవే అయితే ఉంది కదా, సో అక్కడైతే చేసినాం మనం అయితే మన ఫస్ట్ మోటో బ్లాగ్ అయితే. సో ఇఫ్ ఎనీవన్ డిడ్ంట్ వాచ్ దట్ వీడియో, సో ఐ విల్ గివ్ దట్ వీడియో ఇన్ ద డిస్క్రిప్షన్. యూ గైస్ గో దేర్ అండ్ చెక్ ఇట్ వన్స్. ఫస్ట్ మోటో బ్లాగ్ అనమాట అదైతే. సో హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడం కొత్తగా ఉంది నాకైతే, మళ్ళీ ఎంటీ మీద అది కరెక్టే వస్తున్నా నేను, అదే నాకేదో తేడా కొడుతుంది. కరెక్ట్గా వెళ్తే ఏం కాదు, వచ్చినాంలే కానీ చాలా డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి. సో అందుకనే కొద్దిగా కన్ఫ్యూజన్ నాకైతే. కరెక్టే అయితే మనం అయితే వచ్చింది. ఓ చూస్తారు కదా ఎఫెక్ట్, రెయిన్ ఎఫెక్ట్ అలా ఉంటుంది అనమాట, చూడండి మీరైతే. అడ్వెంచర్ అని ఏంటి మ్యాన్, మా ఎండ ఉందా ఇక్కడ నన్ను చంపుతాడు, అమ్మయ్య నీట్ ఉంది. మరి తిట్టినాను నన్ను అయితే, ఆడ ఎండ ఉంటుందిరా, ఉండాలి నేను చంపేస్తా అని. సో అది యాక్చువల్లీ జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అవర్ బ్యూటీ మ్యాన్ హియర్. అండ్ చూడండి, అండ్ మీకు ఏమైనా మోడిఫికేషన్స్ ఏమేమో కనిపిస్తున్నాయో జస్ట్ చెప్పండి నాకైతే, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది వచ్చేసి మా పానగల్ చెరువు, ఉదయ సముద్రం అని అంటారు దీన్ని అయితే, చాలా పెద్దగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ బ్యూటీ మ్యాన్. మనమైతే ఎప్పుడే పానగల్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో మీకైతే అవుపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ మొత్తం చెరువు అండ్ బ్యాక్లో మన బైక్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే చూద్దాం ఇంకా మన బండిలో ఏమేమి మోడిఫికేషన్స్ అయినాయి ఏంటి అనేది. సో స్కై వచ్చేసి చాలా బాగుంది, చూస్తున్నా కదా, స్కై మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు 3-4 డేస్ తర్వాత అయితే ఇంత మంచి వ్యూ అయితే ఉందన్నమాట, ఎందుకంటే నిన్న మొన్న మొత్తం రెయిన్స్ వచ్చినాయి అండ్ బ్లాగ్ తీయడానికి అయితే కుదరలేదన్నమాట. సో కొద్దిగా మోడిఫికేషన్స్ ఏమేమైనా అని చూద్దాం. అండ్ అలాగే మన లోకి బ్రో కూడా ప్రైస్ ఎంత అయింది ఏందనేది ఫుల్గా డీటెయిల్ గురించి అయితే, ఆ మోడిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. యాక్చువల్లీ బైక్ అయితే ఆన్లోనే ఉందన్నమాట, ఆ ఇంజన్ ఆన్లోనే, ఐ మీన్ కూల్ అవుతుంది అనమాట ఇంజన్ అయితే. సో సౌండ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరైతే. సో మీకు సౌండ్ వస్తే ఓకే. అండ్ మోడిఫికేషన్స్ అయితే ఫస్ట్ అయితే మనోడైతే పీపీఎఫ్ అయితే వేయించింది అనమాట, వేసారు అలా దేనికి అంతా పీపీఎఫ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేను వెళ్ళలేదు, సో మీకు తెలుస్తుండొచ్చు ఎంత షైన్ అవుతుందో.
ఇప్పుడు తెలుస్తుంది మీకైతే. ఓకే, చూస్తున్నారు కదా, ఫస్ట్ బైక్ అయితే పీపీఎఫ్ అయితే అయిపోయింది. అండ్ ట్యాంక్ వేసారు అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ. ఇంకా ఎక్కడెక్కడ వేసారు బ్రో పీపీఎఫ్? ఇంకెక్కడెక్కడైంది పీపీఎఫ్? సో మీరైతే చూడవచ్చు. అండ్ మడ్ గార్డ్కి వేసారంట. అండ్ ఇక్కడ ఐస్కి అండ్ వాడికి చిన్న మోడిఫికేషన్ అయితే వేయించండి ఇది కూడా. అండ్ ట్యాంక్కి నెక్స్ట్ ఇక్కడ సీట్ కింద ఇక్కడ. అండ్ మనడు వచ్చేసి ఇక మోడిఫికేషన్ గురించి చూస్తే ఇవి వేయించిన అనమాట. ఐ మీన్ తెలుసు కదా ఏవైతే లివర్ గార్డ్స్ అంటారో. అండ్ అలాగే ఇక్కడ ఐ కింద అయితే ఇవి కూడా అయితే పెట్టించిండు వాడైతే ఐకి. అండ్ గోల్డ్ షైనింగ్ ఉంది కదా, సో అది. అండ్ ఇంజన్కి వచ్చేసి ఇక్కడ రేడియేటర్ ప్రొటెక్షన్, రేడియేటర్ గార్డ్ గిట్ అయితే వేయించిండు. అండ్ స్లైడర్స్ అంట, ఇవి స్లైడర్స్ కూడా అయితే వేయించిండు. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే మనోడు ఇక్కడ అది ఉంటుంది కదా, ఐ మీన్ వాటర్ కానీ బురద కానీ చిల్లకుండా గార్డ్ ఉంటుంది కదా, సో అది తీపిచ్చిన వాడు. సో అసలు బ్యాక్ లుక్ అయితే క్రేజీగా ఉంటుంది. ఇక అది తీపిస్తే చూస్తున్నావు కదా. ఇంకా నెంబర్ ప్లేట్ అయితే రాలేదు మనోనికి, సో సూన్ రావచ్చు నెంబర్ ప్లేట్ అయితే. అండ్ ఇంకా సీట్ కూడా అయితే వేయించిన అనమాట, సీటు అండ్ స్క్రీన్ గార్డు దీనికి. ఇంకా బ్రో అవేనా అనమాట. సో మీరు ఫస్ట్ అయితే చూపాను, గెస్ చేయండి మీరు అయితే ఏదనుకుంటారో, తర్వాత నేనైతే చూపిస్తాను అదైతే. సో అది వచ్చేసి మనది. అండ్ దిస్ ఈజ్ వెనమ్ లాంటిది అనమాట, యూనో స్ట్రీట్ ఫైటర్ మనదైతే. సో నౌ వీఆర్ గోయింగ్ టు రివీల్ అవర్ హెల్మెట్ అనమాట. అంటాడు ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. క్రేజీ ఉంది కదా. సో హెల్మెట్లో వచ్చేసి మనకైతే ఈ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన అండ్ యాక్సార్ది ఒకటి అది ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి ఫేస్ మాస్క్. అసలు ఎందులో అయితే అంత అనిపించట్లేదు అనుకుంటా, అసలు బయట నుంచి చూస్తే మాత్రం అసలు క్రేజీ ఉంది, రియల్గా చూస్తే మాత్రం. మొత్తం ఇదేం మొన్నడేంట్రా గ్లాస్, నాది మ్యాటి ఫినిష్, ఇది గ్లాస్ ఫినిష్ కదా. యా, నా హెల్మెట్ వచ్చేసి మ్యాటి ఫినిష్ అనమాట. అండ్ వీడి హెల్మెట్ వచ్చేసి గ్లాస్ ఫినిష్. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో చాలా అంటే చాలా బాగుంది వీడి హెల్మెట్ అయితే. సో ఇది బాగుంది ట్రాన్స్పరెంట్గా. జోకర్స్ ఎగ్జాట్ సేమ్ 1600 grams, అది కూడా నా దానిలాగానే. సో మనమైతే ఇప్పుడే పాన్గల్ గాడికి వచ్చి గేట్స్ ఉంటాయి, ఆ గేట్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే గేట్స్ అవి. సో అక్కడ చెట్టు ఉంటుంది, మంచిగా చెట్టు దగ్గర వచ్చి కూర్చున్నాం. అండ్ ఎండ ఈరోజు బాగా కొడుతుంది. సో ఎట్లాగైనా ఈరోజు వీడియో తీయాలనేసి మనం అయితే బయటకి అయితే వచ్చినాం అనమాట. అండ్ సో మన మోడిఫికేషన్స్ అయితే అవే అనమాట బండిలో అయితే, ఇంకా పెద్ద ఏం చేయించలేదు. అండ్ ఏమైందిరా నొక్కేస్తున్నావు? సో వేయలేదు, వాడి బండి మీద నేను వీడియోస్ కొడుతున్నా అని. అసలు మనోడు పెద్ద యాక్చువల్లీ మనోడు పీపీఎఫ్ ప్రైస్ ఎంతరా? 9,000. పీపీఎఫ్ వచ్చేసి 9,000. అండ్ మోడిఫికేషన్స్ వాటికి 7,000. హెల్మెట్ ప్రైస్ 6,500. హెల్మెట్ ప్రైస్ వచ్చేసి 6,500. ఇంకా అంతేనా? ఇంకెంత అయిందిరా? 9 + 7 అంతా 16 + 6 22,500. 22,000 అయితే అయిందనమాట ఈజీగా. అండ్ వాడి పెట్రోల్కి, వాడి ఖర్చులకు, వాడు ఉండటానికి, వాడు తినడానికి అన్నీ కలిపి 27 అయినాయి. ఇవన్నీ కలిపి 27 అయినాయి. అండ్ బైక్ వచ్చేసి 2.70, మళ్ళీ ఏదో 27. ఇక ఆల్మోస్ట్ వాడు బండి మొత్తం ఓడుతుంది ఇప్పుడు 3 lakhs ఉందన్నమాట. సో చూస్తున్నా కదా, ఆల్మోస్ట్ ఇక బైక్ అయితే మొత్తం 3 lakhs పడుతూ ఇప్పుడైతే. సో చాలా బాగుంది అసలు. ఇవైతే చూడండి మీకైతే లుక్ అయితే అసలు అవి ఉన్నాయి కదా. సో లివర్ గార్డ్స్ చెప్పేసి చాలా బాగుంది లుక్ అయితే. సో యా, హైదరాబాద్లో వచ్చేసి సంతోష్ అంట. సో ఎంత SSS ఆరా పీపీఎఫ్కి SSS అంట. అండ్ వీటికి మోడిఫికేషన్స్ వచ్చేసి సంతోష్ అంట. ఎక్కడ అది? రామ్కోటి అంట. సో అక్కడ కొద్దిగా స్క్రీన్ గార్డ్ అయితే అక్కడ వేయించుకోకండి, మిగతా అన్నీ ఓకే బాగున్నాయి క్వాలిటీ అయితే. స్క్రీన్ గార్డ్ ఎందుకనంటే సో ఏమైందంటే ఇక్కడ వాటర్ సరిగ్గా వేయలేదనమాట, లేయర్గా వస్తుంది వాటర్ వెళ్ళి అందులోకి అయితే. సో అట్లా ఓకేనా. సో ఇదనమాట మోడిఫికేషన్ సిరీస్ అయితే. సో ఎట్లుందో ఏంటి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలి అండ్ ఇంకా మూవ్ వ్లాగ్స్ అయితే తీద్దాం, ఇందులో నుంచి మీకు చూద్దామని అండ్ మోడిఫికేషన్ చేద్దామని అయితే వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ ఇక వ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నా. సో యా, ఫైనల్గా మనమైతే ఆ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాం అనమాట. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యాక్చువల్లీ డిడ్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సో నాగరాజ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్
అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలాంటి బ్లాగ్స్ కావాలో ఎలాంటి కంటెంట్ ఆఫ్ బ్లాగ్స్ కావాలో అండ్ కామెంట్ డౌన్ అయితే చేయండి అనమాట. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ రిప్లై. సో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకైతే. సో మీకు ఎలాంటి డౌట్స్ నా బైక్ గురించి ఇంకేమైనా కావాలన్నా సో నాకైతే కామెంట్ డౌన్ అయితే చేయండి, నేను డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను మీకైతే. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ బై బై, టాటా, సీ యూ సూన్.